వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల పసికందు మృతి కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా పుట్టిన బిడ్డకు సరైన వైద్య సేవలు అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే బిడ్డ మృతికి కారణమని ఆగ్రహంతో ఆసుపత్రి ఎదుట నిరసన దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం ప్రసవం సజావుగా జరిగిందని, బిడ్డ నిన్నటి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మానవుల నుంచి వచ్చినాం. శుక్లానాడు పొద్దున్న అయితే శనివారం ఆపరేషన్ చేస్తామంటే మేము శుక్లానాడు వచ్చినాం. జాయిన్ కావాలి మనం పల్లి బతకి ఇచ్చినాం. మా బుజ్జి మా బిడ్డ మా ఇంటికన్నా ఉంటుంది. ఆడికెళ్ళి మేము ఇంటే మా లక్కమ్మ ఇట్లా ఇంటికి నచ్చేది. శుక్లానాడు జాయిన్ అయినాం. శనివారం నాడు పొద్దున్న ఆపరేషన్ చేసేది. 11:30 వరకే బాబు పుట్టినాక మేము ఆపరేషన్ చేస్తాం. చూద్దాం ఇట్లా మరి బాబు ఎట్లా మరి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం మీ బాబు ఎట్లున్నాడు మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమె చూస్తే ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకపోతే చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను ఆడబిడ్డని అడిగినా, లతమ్మని అడిగినా మరి ఎలా చేయమందామంటే మరి ఏమో అని అంతపిల్ల మా కొడుకు ఏం చేసి మా మామూలు ఫోన్ చేసింది. చెత్తకి బాబు పుట్టిండే బాబు అని అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంద్రా చేయమని అని అన్నారు. అన్నాక అయితే ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పారు సార్ మళ్ళీ ఐసోలేషన్ మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేషన్ వాళ్ళు సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు మనకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. ఐసోలేషన్ రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేడు. సోమవారం వచ్చింది. సోమవారం వస్తుంది సార్ మరి గొంతు చిన్నగా ఎడుతుంది పిల్లగాడు, వాళ్ళు 4 ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కడు చిన్నగా ఎడుతున్నారు, పెద్ద ఎడతారు అని అంటే ఏం కాదమ్మా కొంతమంది గట్టిని ఎడతారు అన్నారు. అన్నాక సోమవారం కూర్చుంటాడు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్యలో ఎంతో వచ్చింది. పొద్దున వచ్చి చూస్తే నేను అన్న సారు మరి దమ్ము ఎక్కువైపోతాడు బాబు, దమ్ము ఎక్కువైపోతున్నట్టు సారు అన్నాడు. అమ్మ కొంచెం సాస్ ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా, వేయపోతారు గట్టిన అన్నాడు. అన్నాక ఇక సారు చూసిపోయాడు. బుగ్గ కింద మాత్రం మీరు అమ్మ కొంచెం పసికలైంది, బుగ్గ కింద ఏరంటే మేము మొన్నటూ చేస్తున్నాం. బుగ్గ కింద అన్న పొద్దున వేసినాము, మళ్ళీ పొద్దున వేసినాం సార్. వేసి బాబు దగ్గర ఉన్నాం. బాబు లోపల తీసుకెళ్ళినాం. ఏడ్చిండు, పాలు పెట్టి బుగ్గ తీసుకుని కొట్టినాక కొంచెం బండి ఆడుకున్నాక మళ్ళీ ఏడ్చిండు. రాత్రి 11 అయిపోయింది సార్. 11-12 అయింది. అయినాక మళ్ళీ చెప్తే మళ్ళీ పాలు ఇచ్చింది. మళ్ళీ వేసుకొని కొట్టినాక పిల్లగాని వండ పెట్టి మేము అనుకున్నాం కట్టే సార్. ప్లేస్ కట్టే సార్. ఏం జరిగినంత మేము సార్ మనం చెప్పినాం. దమ్మ కొట్టిన చెప్పిన గొప్ప చిన్నగా చెప్పిన చెప్పి మాత్రం చెప్పి శనివారం నాడు పుట్టిందా? శనివారం నాడు పుడితే